బేబీ తలలో వాటర్ ఎక్కువుంది అని అంటున్నారు మేడం. వాటర్ అసలు ఎంతుండాలే బేబీ తలలో? ఎక్కువుంటే ఏమైతది అసలు? ఏం ప్రాబ్లమ్ అయితది? అసలెప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి? అసలు ఆ వాటర్ రాకుండా ఉండాలంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? ఇలాంటివన్నీ కూడా అడుగుతూ ఉంటారనమాట నన్ను. సో, ఆ టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ సరళ మాట్లాడుతున్నా. ప్రజ్ఞ హాస్పిటల్, మేడ్చల్ నుండి. సో, కడుపులో ఉన్న బేబీ కావచ్చు, లేదనంటే మనకు కావచ్చు, సీఎస్ఎఫ్ ఫ్లూయిడ్ అని ఉంటదనమాట. అంటే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. అంటే బేబీ యొక్క బ్రెయిన్ లోపల స్పైనల్ కార్డ్‌కి కనెక్ట్ చేస్తూ ఫ్లూయిడ్ అనేది ఉంటది. ప్రతి మనిషిలోనూ ఆ ఫ్లూయిడ్ ఉంటేనే, ఆ ఫ్లూయిడ్ ఫ్లో జరుగుతూ ఉంటేనే ఆ యొక్క మన బ్రెయిన్ యాక్టివ్‌గా పనిచేయడం గానీ, బ్రెయిన్ యొక్క యాక్టివిటీ గానీ హెల్తీగా ఉంటది. వాటర్ అనేది బ్రెయిన్‌లో ఉండాలి. బట్ ఎంత ఉండాలో అదే మోతాదులో ఉండాలి. అంతకన్నా ఎక్కువైతే గనక కొన్ని రకాల ప్రాబ్లమ్స్ బేబీకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని మనము 5వ నెలలో టిఫా స్కాన్ చేసినప్పుడు బేబీ తలలో వాటర్ ఎక్కువగా ఉన్నది అని కొన్ని సందర్భాల్లో వింటూ ఉంటుంటాం. సో, అది లాటరల్ వెంట్రికల్ సైజ్ అనేది దాన్ని బట్టి వాటర్ ఎక్కువుందా, నార్మల్ ఉందా అనేది డిసైడ్ చేస్తాము స్కాన్‌లో. సో, లాటరల్ వెంట్రికల్ సైజ్ 10 వరకి గూడా నార్మల్ కింద తీసుకోవచ్చు. సో, కొంతమంది 10 ఉంది మేడం అని భయపడుతూ వస్తుంటారనమాట. సో, 10 ఉన్నంత మాత్రాన వాటర్ లెవెల్ మీరు భయపడాల్సిన అవసరం లేదు. మోర్ దెన్ 10 to 15 లేదా 15 కన్నా ఎక్కువగా వాటర్ పెరుగుతుంది, లాటరల్ వెంట్రికల్ సైజ్ 15 కన్నా ఎక్కువ అయ్యింది అన్నప్పుడు మనము ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బైలేటరల్ 10 లాటరల్ వెంట్రికల్స్‌కి అసలు మీరు భయపడాల్సిన అవసరం లేదు. అదే యూనిలేటరల్ 10, 11 ఉన్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు. బైలేటరల్ మోర్ దెన్ 10 ఉన్నది అన్నప్పుడు బేబీ యొక్క తల పెద్దగా అయ్యే అవకాశాలు, హైడ్రోకెఫలస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో, హైడ్రోకెఫలస్ అయిపోతే ఎలా అని మీరు టెన్షన్ పడకండి. డాక్టర్‌ని గనక చూపిస్తే దానికి ఏ రీజన్ వల్ల, ఇప్పుడు తలలో వాటర్ పెరగడం అనేది రకరకాల రీజన్స్ ఉంటాయి దానికి. కొంతమందికి ఏంటంటే సీఎస్ఎఫ్‌లో బ్రెయిన్ నుండి స్పైనల్ కార్డ్‌కి ఆ ఫ్లో ఏదైతే ఉంటదో, ఆ ఫ్లోలో చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, టార్చ్ ఇన్ఫెక్షన్స్ లాంటివి కావచ్చు, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కూడా ఆ ఫ్లో సరిగ్గా ఆడక వాటర్ లెవెల్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ఫెక్షన్ తగ్గడానికి గానీ, లేదంటే స్పాంటేనియస్‌గా అదంతకదే గానీ, ఆ ఫ్లో అంటే ఏదైనా కాలువ పారుతుందనుకోండి, ఏదైనా అడ్డుపడినప్పుడు ఎలా వెనకాల వాటర్ చేరిపోతదో, సేమ్ బ్రెయిన్‌లో కూడా అలా వాటర్ కిందకి పారక అలా ఉండిపోయినప్పుడు ఎక్కువ కనిపిస్తది. అదొక రీజన్ అయ్యుండొచ్చు. కొంతమందికి జెనెటికల్ ఇష్యూస్ ఉండడం వల్ల కూడా అయ్యుండొచ్చు. కొంతమందికి ఫ్యామిలీలో ఎవరికన్నా తల పెద్దదిగా ఉన్న వాళ్ళకి కూడా అలా వాటర్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో, వాటర్ ఎక్కువ ఉన్నంత మాత్రాన ప్రాబ్లమ్ అయితదేమో అని ప్రతి ఒక్కళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. రీజన్ ఏంటి దానికి తెలుసుకొని దానికి తగిన ఇన్ఫెక్షన్ గనక అయితే దానికి యాంటీబయాటిక్ తగిన మెడిసిన్స్ వాడుకుంటే సెట్ అయిపోతది. అదే జెనెటికల్ ఇష్యూ ఉండి గనక అది ఎక్కువగా మోర్ దెన్ 15 లాటరల్ వెంట్రికల్ పెరిగిపోతుంది అన్నప్పుడు రెగ్యులర్‌గా స్కాన్ మానిటరింగ్ చేస్తూ ఉండాలి. సో, ఫ్యామిలీలో ఎవరికన్నా తలగా పెద్దదిగా ఉన్నా కూడా పిల్లల్లో వాటర్ కొంచెం ఎక్కువగా చూస్తుంటాము. చిన్న చిన్న రీజన్స్ వల్ల కూడా ఎక్కువ ఉంటది. సో, రీజన్ ఏంటో దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒకవేళ పాథలాజికల్ అంటే నిజంగానే 15 కన్నా ఎక్కువైంది లోపల బేబీలో వాటర్ అన్నప్పుడు దానికి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. ఈ న్యూ టెక్నాలజీలో ఏంటంటే కడుపులో ఉన్న బేబీలోకి వెళ్ళి మనం ట్రీట్మెంట్ ఇచ్చే ఆప్షన్స్ కూడా కొత్త కొత్త విధానాలు వస్తున్నాయి. సో, వాటర్ ఎక్కువ ఉన్నంత మాత్రాన మీరేం భయపడకండి. ఇంట్రాయూట్రైన్ బేబీకి కూడా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అలానే పుట్టిన తర్వాత కూడా ఇమ్మీడియట్‌గా మనం దానికి రెస్పాన్స్ అయ్యి ఇమ్మీడియట్‌గా బేబీకి గనక ట్రీట్మెంట్ ఇప్పిస్తే, అంటే షంట్ ఒకటేస్తాం. ఆ వాటర్‌ని ఈ స్కిన్ కిందగా ఒక నాళం తీసుకెళ్ళి మన రక్తంలోకి కలిపేస్తామన్నమాట. సో, దానివల్ల ఎలాంటి చిన్న ప్రొసీజర్ అది. అది హ్యాపీగా చేయించుకోవచ్చు. దానికి భయపడి ఒకవేళ ఆ ప్రొసీజర్ గనక షంట్ చేయించకపోతే గనక పిల్లల యొక్క తల పెరిగిపోతా ఉంటది. నెలలు గడిచే కొద్దీ పెరిగిపోయి
మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు కదా, ఈ కళ్ళు పైకి సన్సెట్ సైన్ అని అంటాం అనమాట. అంటే సన్ వాలిపోయేటప్పుడు ఎలా ఉంటాయి అలా రెండు వాళ్ళ కను గుడ్లు అనేవి ఇలా కిందకి వాలిపోయినట్టుగా తల పెద్దదిగా బరువుగా తయారవుతూ ఉండడం చూస్తూ ఉంటాం. అలా షంట గనక ఎర్లీగా మనం పిల్లలకి ఏపిస్తే అది ఫ్యూచర్లో ఆ షంట లేకపోతే ఏమైతే ప్రెషర్ పెరుగుతుంది. వాటర్ తలలో ఎక్కువ అయినా కొద్దీ ప్రెషర్ నరాల మీద పడినప్పుడు ఆ నరాల మీద ఒత్తిడి జరిగి రకరకాలైనటువంటి అంటే తెలివితేటలు తక్కువగా ఉండడం, మాటలు సరిగా రాకపోవడము, అండ్ ఐక్యూ లెవెల్స్ తక్కువగా ఉండడం, హెడేక్ బాగా రావడం, వామిటింగ్స్ బాగా రావడం, ఇవన్నీ మనం చూస్తాం. ఎర్లీగా గనక మనం రెస్పాండ్ అవుతే, నా దగ్గర కొంతమంది పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు ట్రీట్మెంట్ ఎర్లీగా తీసుకొని వాళ్ళ డెలివరీలు కూడా అయిన వాళ్ళు ఉన్నారు. సో మీరు వాటర్ కొంచెం ఎక్కున్నంత మాత్రాన రకరకాలైన కొత్త కొత్త ఆప్షన్స్, ట్రీట్మెంట్స్ అనేవి మనకు అవైలబుల్లో ఉన్నాయి. మీరు దాని గురించి తెలుసుకోకుండా, డాక్టర్తో డిస్కస్ చేసుకోకుండా బేబీని ఇబ్బంది పెట్టకండి. రీసెంట్గా ఒక వీడియోలో నేను ఇన్స్టాలో చూసిన, ఆ బేబీ ఒక తల ఇంత పెద్దదిగా మారిపోయింది. పేరెంట్స్ ఏంటంటే ఆ బేబీని చూపించి అయ్యో మాకు ఇలాంటి బేబీ పుట్టిందని చూపిస్తున్నారు తప్ప, ఆ బేబీకి ఒక చిన్న షెంట్ అనేది వేయిస్తే ఎర్లీగా అంత బాధలు ఉండేవి కాదు కదా ఆ బేబీకి. నేను కమెంట్ కూడా పెట్టాను, మీరు ఎర్లీగా డాక్టర్ చూపించి సర్జరీ చేయించండి, బేబీ బాగుంటది, మీరు ఆ బేబీని పట్టుకొని బేబీని బాధ పెడుతూ మీరు బాధపడుతూ ఉండకండి. అంత ఫైనాన్షియల్ బర్డన్ ఉంటే కనుక గవర్నమెంట్ సెటప్ లో వెళ్ళినా కూడా మనకు ఫ్రీగా సర్జరీస్ జరుగుతాయి. అదేం పెద్ద కాస్ట్లీ ప్రొసీజర్ కాదు, చాలా తక్కువ మనీ ఖర్చు అయ్యేది. ప్రైవేట్ లో చేయించినా కూడా అది పెద్ద సర్జరీ కాదు, చాలా చిన్న ప్రొసీజర్. సో ఆ సర్జరీ చేయించుకొని బేబీ హెల్దీగా మంచిగా పెరుగుతారు. అంటే ఎంత ఒత్తిడి నరాల మీద తక్కువ జరిగితే బ్రెయిన్ డెవలప్మెంట్ అంతా జరుగుతుంది. సో ఎర్లీగా మనం దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే బేబీ నార్మల్ గా డెవలప్మెంట్ జరుగుతుంది. నా దగ్గర ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీలు అయిన మదర్స్ కూడా ఉన్నారనమాట, హైడ్రోకెఫలస్ మదర్స్. సో హైడ్రోకెఫలస్ గురించి ఎవ్వరు కూడా భయపడకండి, బాధపడకండి. డాక్టర్ని అడిగి ఎవ్రీథింగ్ క్లియర్గా తెలుసుకోండి. దానికి ఏ ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిదో తెలుసుకోండి. అదర్ వెరీ రేర్లీ అంటే లక్షల్లో ఒకరికి ఎవరికో మేజర్ జెనెటికల్ ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా రెస్పాండ్ కాని వాళ్ళు వెరీ రేర్. మోస్ట్లీ 99% ట్రీట్మెంట్కి మంచి రెస్పాన్స్ ఉంటుంది. సో తొందరగా దాని గురించి తెలుసుకోండి, ఏ రీజన్ వల్ల జరుగుతుంది, మామూలుగా మెడిసిన్స్ ఇస్తే తగ్గిపోతుందా, అదంతా కదే తగ్గిపోతుందా, లేకపోతే సర్జరీ చేయించాలా, డాక్టర్తో డిస్కస్ చేసుకోండి. ఆ విధంగా మీరు మీ ప్రెగ్నెన్సీ గురించి టెన్షన్ పడకుండా, హైడ్రోకెఫలస్ అనగానే టెన్షన్ పడకుండా హ్యాపీగా మీ ప్రెగ్నెన్సీని స్మూత్గా కొనసాగించండి. ఏ డౌట్స్ ఉన్నా క్లియర్గా డాక్టర్తో డిస్కస్ చేసుకోండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ పెట్టండి ఈ టాపిక్ మీద. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. Thank you.